సలహాలు ఇచ్చి ఒక అద్భుతమైన గీతాన్ని సభను అనుభవించిన ఆంధ్రబాబు గారికి ఈరోజు ఈ క్రమంలో మరి సమైక్యతకు ప్రేమ ఈ చర్చి నిర్వాహకులు సిస్టర్ల గారికి రండి మేము చదువుకుంటాం लाइट ऑफ करो जी अंदर की नजर में स्पीकर ప్రసాదరావు గారికి చాలా మా అమూల్యమైన సత్కారాన్ని ఇవ్వబోతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణ గారు సూర్యగుండారెడ్డి సిస్టర్లు కూడా తర్వాత మహిళలు కూడా ఒకరికి సిపిఐ నగరంలో ప్రజా పోరాటం చేసినటువంటి భాగ్యము కూడా అమీర్బాబు గారు కోరుతున్నాం. మహిళా రాజధాని నాగరాణి గారి యొక్క సన్మానం రోజు ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. ముందస్తుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్గా మీ అందరినీ తెలుపుకుంటున్నాను. అలాగే బాలరాజు గారు నాకు చాలా దగ్గరగా మిత్రులు, చాలా గౌరవిస్తారు, చాలా మంచివారు. నేను ఆయనంటే చాలా గౌరవిస్తాను. ఆయన కులమతాలకు అతీతంగా ఈరోజు మన చర్చిలో ఫాదర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ పెట్టి మినీ క్రిస్మస్గా చేస్తున్నందుకు ముఖ్యంగా ముస్లింలను గుర్తించి ఇక్కడ మమ్మల్ని పిలిపించినందుకు, అలాగే మన ఫాదర్ గారికి మన బాలదాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన భారతదేశము కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో శాంతిని కోరుకునేవాళ్ళే. ముఖ్యంగా ఈ దేశంలో శాంతి ఉంది అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము, అలాగే కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండడమే ఈ భారతదేశం గొప్పతనం. అలాగే
ముస్లింల పండుగలు వస్తే మీరు వస్తారు, మీ పండుగలు వస్తే ముస్లింలు వస్తారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇలాగే కలిసిమెలిసి ఈ దేశానికి అభివృద్ధిలో మనందరం ఏకమై శాంతిగా ముందు మన దేశంలో శాంతి అనేది చాలా ముఖ్యము. అలాగే బైబిల్లో కూడా శాంతి కోరుకుంటుంది, ఖురాన్ కూడా శాంతి కోరుకుంటుంది, అలాగే గీత కూడా భగవద్గీత కూడా శాంతిని కోరుకుంటుంది. కానీ కొంతమంది మతోన్మాదులు పని లేక బాట లేక వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము ఈ దేశాన్ని అల్లగొల్లం చేసేదని చూస్తున్నారే కానీ ఇక్కడ ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశం బాగుకోవడం కోసము ఇతర మతాలను గౌరవించడము, ప్రతి మనిషికి సోదరభావంతో చూడడము మన భారతదేశం గొప్పతనము. ఈరోజు చర్చిలో ఈ కార్యక్రమం పెట్టినందుకు బాలదాస్ గారికి వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరూ ఇక్కడ ఈ కార్యక్రమం వచ్చినందుకు పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.